దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులారా, నా సహోదర సహోదరి, బైబిల్లోని దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తున్నారా? సరే, ఇక మీదట ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. భూలోక జనులందరికీ ఆజ్ఞలు బైబిల్లోని ధర్మశాస్త్ర గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. కానీ యవనస్తులకు మాత్రం ఆజ్ఞలన్నీ సామెతల గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులైన మీరు ప్రతిదినం సామెతల గ్రంథం ధ్యానించడంలో ముందుండాలి. మీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడం మీరు చూడాలంటే, క్షేమాభివృద్ధిని, దీర్ఘాయుష్ని మీరు పొందుకోవాలంటే బైబిల్లోని సామెతల గ్రంథాన్ని ఎన్నిసార్లైనా చదవాలి, ధ్యానించాలి, మీ హృదయంలో దాచుకోవాలి. ఇలా చేస్తే ఇంతవరకు మీరు ఎన్నడూ చూడని గొప్ప ఆశీర్వాదాలు అక్కడ నుండి మొదలవడం మీరు చూస్తారు. మీ ప్రయోజనం కోసమే కదా. నిర్లక్ష్యం చేయకండి. ఎవరు ఇప్పటి నుంచి సామెతల గ్రంథాన్ని ధ్యానించడం మొదలు పెడుతున్నారో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద